చెప్తారు? ద్వితీయ శ్రేణి పోషకాలు కనుక మనం చూసినట్టయితే కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఈ మూడింటిని ద్వితీయ శ్రేణి పోషకాలని అంటాం. తేలికపాటి నేలల్లో ఈ పోషకాలు అనేది చాలా కొంచెం తక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఎప్పుడైతే పప్పుధాన్య పంటలకు కనుక చూసినట్టయితే లేదా మనకి ఈ నూనె గింజ పంటలకి కనుక చూసినట్టయితే ఈ పోషకాల ఆవశ్యకత అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కడైతే పప్పుధాన్య పంటలు సాగు చేస్తూ ఉన్నారో లేదా ఈ నూనె గింజ పంటలు సాగు చేస్తూ ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ కాల్షియము అదేవిధంగా గంధకం లాంటి పోషకాలను కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి గాను రైతు సోదరులు ఏదైతే సిఫారసు చేసినటువంటి భాస్వరపు ఎరువు ఏదైతే ఉందో దాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరంతో పాటు కాల్షియము అదేవిధంగా గంధకము కూడా ఉంటుంది. కాబట్టి అది ఆయా మొక్కల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాల్షియము గట్టిదనానికి తోడ్పడుతూ ఉంటుంది, అదేవిధంగా కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా సల్ఫర్ మనం గంధకం కనుక చూసినట్టయితే అది నూనె ఉత్పత్తికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పంటలు సాగు చేసేటువంటి రైతుల సోదరులు తప్పనిసరిగా ఈ గంధకము అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియం లాంటి పోషకాలను కూడా అందించేందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా మనం చూసినట్టయితే వేరుశెనగకి ఈ పోషకాలు ఎంతగానో అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఏదైతే సిఫార్సు చేసినటువంటి భాస్వరపు ఎరువు ఏదైతే ఉందో దాన్ని కనీసం ఒక 100 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసరికి. అదేవిధంగా ఓడలు ఎప్పుడైతే దిగుతూ ఉంటాయో ఆ వేరుశెనగ ఓడలు పూత దశలో ఓడలు దిగుతూ ఉన్న సమయంలో ఒక 200 కేజీల జిప్సమ్ను కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఆ కాయలు గట్టిగా నాణ్యంగా పెరిగేందుకు అవకాశం ఉంది. పంట దిగుబడి పెరగడంతో పాటు నూనె దిగుబడి కూడా పెరిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ద్వితీయ శ్రేణి పోషకాలపైన కూడా రైతు సోదరులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.